జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. భారత రైల్వే చరిత్రలో మరో మణిహారం చేరింది. బైరాబి సైరాంగ్ మధ్యని 50 కిలోమీటర్లపై 51.3 కిలోమీటర్ల బ్రిడ్జ్, భూతలానికి 114 మీటర్ల ఎత్తులో ఒక ఇంజనీరింగ్ అద్భుతం. భారత రైల్వేకి ఒక చిరస్మరణీయమైన విజయం. సుమారుగా 2014లో ప్రారంభమై 10 సంవత్సరాల పాటు అనేక వేల మంది కార్మికుల కష్టంతో, ఇంజనీర్ల అద్భుత డిజైనింగ్తో భారతీయ రైల్వే మణికంఠంలో ఒక మణిహారంగా రూపొందిన బ్రిడ్జ్ ఇది. దీంతో మిజోరాం భారతదేశంలో రైల్వే కనెక్టివిటీ పెరిగి దాని ప్రాధాన్యతను పెంచుకుంది. సరిహద్దు మణిపాల్కి ఇతర మయన్మార్కి కూడా ఇంకా చేరువయ్యే విధంగా మిజోరాం దేశ అభివృద్ధిలో ఒక భాగస్వామ్యం అయ్యే విధంగా ఈ బ్రిడ్జి అన్నది చాలా అద్భుతమైన విజయం. భారతదేశంలో ఎన్డీఏ అధికారంలో చేపట్టాక విశేషంగా ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకి పరిమితమైన రైల్వే ఈరోజు అంచెలంచెలుగా అన్ని ప్రాంతాలకి, అటు దక్షిణాది రాష్ట్రాలు కానీ, ఉత్తరాది రాష్ట్రాలు కానీ, పశ్చిమ రాష్ట్రాలకు కానీ, ఈశాన్య రాష్ట్రాలకు కానీ రైల్వే కనెక్టివిటీ ఏ దేశ ఆర్థిక వ్యవస్థనన్నా నిర్ణయించేది దేశంలోని రైల్వే కనెక్టివిటీ. రోడ్డు కనెక్టివిటీ కన్నా రైల్వే కనెక్టివిటీ పెరగడం వలన ధరల నియంత్రణ ఉంటుంది. ఎందుకనంటే ఒక గూడ్స్ రైలు వెళ్ళిందంటే ఎంతో సరుకు రవాణా అవుతుంది. దాంతో రవాణా ఛార్జీలు తగ్గుతాయి. రవాణా ఛార్జీలు తగ్గితే ఈ వస్తువుల సరుకుల ఛార్జీలు తగ్గుతాయి. కాబట్టి ఏ విషయంలో ముందు ఆలోచన చేసి ఆ రైల్వే అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే రైల్వే శాఖ మంత్రి గారికి చాలా ధన్యవాదాలు. అలాగే ప్రతి పోర్టులకి కూడా రైల్వే అనుసంధానం చేసి ఎక్కడికక్కడ రైల్వే కనెక్టివిటీని పెంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిరస్మరణీయంగా నిలవాలంటే, అభివృద్ధి పదంలో నడవాలంటే పూర్తి రైలు కనెక్టివిటీ అవసరం. అలాగే రహదారుల కనెక్టివిటీ కూడా ముఖ్యమే. ఇదే సందర్భంలోని భారతీయ జనతా పార్టీని కానీ, నరేంద్ర మోడీని కానీ విమర్శిస్తున్న విదేశీ శక్తులకి, ఈ దేశంలో ఉంటూ విదేశాలకు వంతపడుతున్న విదేశీ శక్తులని ఒకటే చెప్తున్నా, మీ హయాంలో ఉత్తరాది పార్టీ అంటారు భారతీయ జనతా పార్టీ, దక్షిణాది రాష్ట్రాలకి మీరు ప్రభుత్వాల్లో ఉండగా నాటి ఇందిరాగాంధీ దగ్గర నుండి రాహుల్ గాంధీ వరకు, లేదా ఆ తర్వాత వచ్చిన వాళ్ళ వరకు యూపీఏ 1, 2లో కూడా ఆంధ్రప్రదేశ్కి మీరు ఇచ్చింది ఎంత? రైల్వే విషయంలో కానీ, ఇతర పరిశ్రమల విషయంలో కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు అటు డిఎంకే తమిళనాడుకి వచ్చిన పరిశ్రమలు వాళ్ళు పట్టుకుపోయేవాళ్ళు, రైల్వే లైన్లు కానీ, ఇటు బీహారు ఆయన పేరేంటి మర్చిపోయాను, ఆయన పట్టుకుపోయేవారు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు కూడా శూన్యహస్తాలే ఇచ్చారు మీరు. పార్టీ గుర్తు హస్తం, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది శూన్యహస్తం అంటే 0. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు. మీరు అధికారం మీ యువరాజుని రాజకుమారుణ్ణి చేయడానికి, ప్రధాని చేయడానికి మీరు బలవంతంగా విభజించి రోడ్డును పడేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేరు. కాబట్టి ఈ దేశం నిర్మాణం, ఈ దేశం అభివృద్ధి, ఈ దేశం ప్రత్యేకత ప్రపంచ దేశాల తరఫున ఈ దేశంలో ఒక సూపర్ పవర్గా ఎదుగుతోందంటే అది ఎన్డీఏ కూటమి వల్లనే, ప్రధాని నరేంద్ర మోడీ వల్లనే. ఇంకా విదేశాల్లోని మన మీద విషం కక్కడం మొదలైంది. అమెరికా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ భారతీయుల్ని వెళ్ళిపోమని ఒక్కసారి చెప్తున్నాం. భారతీయులందరూ ఒక్కసారి మీ దేశాలు వదిలి వెళ్ళిపోతే ప్రసిద్ధ మెడికల్లో ప్రసిద్ధ సర్జన్లు కానీ, ప్రసిద్ధ డాక్టర్లు కానీ ఉన్నది భారతీయులే మీ దేశాల్లోని, ఇంకెవరో కాదు. అలాగే టెకీ కంపెనీలు కానీ, చీఫ్ ఐటీ దిగ్గజాలు కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మీ దేశ ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుందో ఆస్ట్రేలియాకి కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, అమెరికాకి కానీ చెప్తున్నాం. కాకపోతే మీరు వెళ్ళిపోవాలంటే అక్రమ వలసదారులని
ఎలాగూ పంపేస్తారు. కానీ అక్కడ అధికారికంగా నివాసం ఉండి వాళ్ళని వాళ్ళ ఆస్తులకి ప్రయోజనాలు భంగం కాకుండా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి పంపిస్తే ఈవేళ భారతదేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల్లో విద్య, వ్యవసాయ, పారిశ్రామిక, వైద్య రంగాల్లో అన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఎంతమంది వచ్చినా ఈవేళ మీకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి భారతదేశానికి రాబోతోంది. కాబట్టి భారతీయుల్ని మీరు దూరం చేసుకుంటే అది మీ కర్మ. ఏ దేశానికైనా ఒకటే చెప్తున్నాను, భారతదేశం శక్తివంతమైన నాయకత్వంలో ఉంది. ఈ రోజుని విచ్ఛిన్నకర శక్తుల నుంచి మా దేశాన్ని రక్షించుకునే శక్తి మా దేశానికి ఉంది. కాబట్టి ఎవరు కూడా భారతీయుల్ని మీ దేశాల్లో వచ్చి ఉన్నారని చులకనగా చూడకూడదు. ఇక ముఖ్యంగా మన భారత ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, అక్రమ వలసదారులు ఎవరున్నారో గుర్తించి తక్షణం మీరు ఖాళీ చేయిస్తే అవకాశాలు మన వాళ్ళు అందిపుచ్చుకుంటారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు, ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతీయులకి అవకాశాలు ఇవ్వాలి. కానీ మన అవకాశాలు అక్రమ వలసదారులతో పంచుకోవడం అన్నది చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ దృష్టి పెట్టి అక్రమ వలసదారులు, ముఖ్యంగా డ్రగ్స్ కేసులో 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశం అంతా ఎక్కడ చూసినా వాళ్ళ పునాదులు నైజీరియన్సే కనిపిస్తున్నారు. ఆఫ్రికన్ దేశాల వాళ్ళని మాత్రం దయచేసి ఈ దేశం నుండి మీరు ఇమిగ్రేషన్ చట్టాలు మార్పులు తెస్తారో ఏంటో, ఆ దేశాలతో నేరస్తుల ఒప్పందాలు ఏం పెట్టుకుంటారో. కానీ నైజీరియన్స్ ముఖ్యంగా ఇక్కడ డ్రగ్స్ యాక్టివిటీస్లో ఏ కేసులో అరెస్ట్ అయిన మూలం వాళ్ళ దగ్గర దొరుకుతోంది. నైజీరియన్స్ని మాత్రం దేశం నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.